విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లిటరరీ వర్క్స్ వాజ్ క్రియేటెడ్ బై సంధ్యాకర నంది? కింది సాహిత్య రచనలో సంధ్యాకర నంది చే ఏది రచించబడింది? ఒకసారి ఇంకా ఆప్షన్ చూసినట్టయితే బుద్ధ చరితం, రామచరితం, అర్థశాస్త్రం, గీతా గోవిందం. అయితే ఈ యొక్క సంధ్యాకర నంది ఎవరైతే ఉన్నారో ఈయన రచించినటువంటి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది అంటే ఈయన రచించినటువంటి రచన ఆప్షన్ 2లో ఉన్నటువంటి రామచరితం. ఈ రామచరితం ఏదైతే ఉందో దీన్ని సంధ్యాకర నంది రచించడం జరిగింది. అసలు ఏంటి అంటే ఈ రామచరితం, ఈ సంధ్యాకర నంది ఎవరైతే ఉన్నారో ఈయన పాలా డైనెస్టీలో కోర్టు పోయేట్టుగా వర్క్ చేయడం జరిగింది. ఆ పాలా డైనెస్టీలో ఉన్నటువంటి కింగ్ రామపాల ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రామపాల యొక్క హిస్టారికల్ ఈవెంట్స్ అన్నిటినీ కూడా ఒక బుక్గా రాసి ఆ యొక్క రచనలకి రామచరితం అనేటువంటి పేరును పెట్టింది సంధ్యాకర నంది. సో ఈ సంధ్యాకర నంది రచించినటువంటి రచన ఏంటి అంటే రామచరితం. ఒకసారి కనుక రిమైనింగ్ ఆప్షన్స్లో ఉన్నటువంటి రచనలు వాటిని ఎవరు రచించారో కనుక చూసినట్టయితే బుద్ధ చరిత. ఈ బుద్ధ చరితని ఎవరు రచించారు అంటే అశ్వఘోష. అర్థశాస్త్ర, ఈ అర్థశాస్త్రాన్ని ఎవరు రచించారు అంటే చాణక్య. గీతా గోవిందాన్ని ఎవరు రచించారు అంటే జయదేవ. కమింగ్ టు ది పాలా డైనస్టీ. ఈ పాలా డైనస్టీ అనేది ప్రజెంట్ ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్, బీహారు, ఒడిశా ఈ ప్రాంతాలని పరిపాలించినటువంటి ఒక పాలా డైనస్టీ. దీని యొక్క ఫౌండర్ ఎవరు అంటే ఈ యొక్క గోపాల. మరి ఈ పాలా డైనస్టీ యొక్క గ్రేటెస్ట్ కింగ్ ఎవరు అంటే ధర్మపాల. ఈ యొక్క పాలా డైనస్టీ అనేది 9th సెంచరీ 10th సెంచరీ మధ్యలో వెస్ట్ బెంగాల్ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ రామచరితం. రామచరితం అనేటువంటి రచన ఈ యొక్క సంధ్యాకర నంది అనేటువంటి ఒక కవి చేత రాయబడింది. సో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్ రామచరితం.